ఇన్నొద్దులు ఏపీ జనాలు ఎటన్నా బయటి దేశాలకు పోవాలంటే మన శంషాబాద్ గాలి మోటార్ డిపోకి వచ్చి ఎక్కిపోయేది. ఎందుకంటే వాళ్ళకు ఇంటర్నేషనల్ పోయే సౌలత్ లేదు కాబట్టి. విశాఖపట్నంలో విమానాల డిపో ఉన్న పేరే కానీ పెద్ద పెద్ద విమానాలు వచ్చిందే లేదు. అందుకే మన రాష్ట్రం మనకైనాక మన గాలి మోటార్ డిపో మనకే ఉండాలి అని తోపుతురు ఎయిర్పోర్ట్ కట్టుడే కాదు చాలు కూడా చేసిర్రు. ఇక చూడుర్రి ఎట్లెట్లయిందో షురువాత్ కార్యం. అబ్బబ్బబ్బబ్బా, ఏం జనం ఏం కథ. భోగాపురం ఎయిర్పోర్ట్ షురువాత్ కార్యం పెద్ద జాతర లెక్కనే సాగింది. తరలొచ్చిన జనాలతోని రోడ్లు మొత్తం బండ్లతోని జామ్ అయిపోయినాయి. అట్లుంది మరి ఎయిర్పోర్టు. చూస్తానికి 2 కళ్ళు చాలలేదు. కట్టిన తీరు, లోపల డిజైన్లు, లైటింగ్లు, లిఫ్టులు, ఎలివేటర్లు, కొత్త టెక్నాలజీ అన్ని కలిపితే అసలు బయటి దేశాల ఎయిర్పోర్ట్ సుతా పనికిరాదు. అవు అట్లా కట్టిర్రు. అసొంటి గాలి మోటార్ డిపోను చాలు చేసిండు మన ప్రధానమంత్రి మోడీ సారు. పెద్ద సారు వస్తుండని కూటమి సర్కారు అన్ని తీర్ల ఏర్పాట్లు బందోబస్తు చేసింది. ఇక ఢిల్లీకెంచి సీదా భోగాపురంలో దిగిన పెద్ద సారుకు స్వాగతం చెప్పారు ఏపీ సర్కారోళ్ళు. మొదలు ఓపెన్ టాప్ జీబుల పీఎం సార్ను దోలుకొస్తుంటే కూచిపూడి కళాకారులు డాన్సులాడి స్వాగతం పలికిర్రు. అటెనక 13,000 మంది గిరిజన కళాకారులు చేసిన తింసా డాన్స్ అయితే ప్రోగ్రామ్ కి హైలైట్. అది చూసి ప్రధాని సారు పొంగిపోయి సప్పట్టుగిన కొట్టిండు. ఇక లోపలికొచ్చి రిబ్బన్ కత్తిరించి ఎయిర్పోర్ట్ చాలు చేసిన పెద్ద సారు ఓ మలక కూటమి సర్కారులతో కూడా ఆంత కళ తిరిగి చూసిండు. అటెనక ఆయనే పెట్టిన మీటింగ్ లో హాజరు పడితే పొందూరు ఖాదీ శాల్వతోని సన్మానం చేసి బొబ్బిలి వీణను సుత సారుకు బహుమానంగా అందించాడు సీఎం సారు. ఇక ఇంతటి గొప్ప పేరంటానికి హాజరు పడ్డ మోడీ సారు మాట్లాడుకుంటా, केंद्र की एनडीए सरकार ने निर्णय किया है कि इस नए एयरपोर्ट का नाम श्री अल्लूरी सीताराम राजू के नाम पर होगा। आंध्र प्रदेश का जो भी नागरिक इस एयरपोर्ट से यात्रा करेगा, देश और दुनिया का जो भी नागरिक इस एयरपोर्ट से यात्रा करेगा, उसे अल्लूरी सीताराम राजू जी के नाम से जनसेवा और రాష్ట్ర సేవకి ప్రేరణ మిలేగి. ఇక పెద్ద సార్ మాటలు ఇట్లుంటే అటు సీఎం బాబు సార్ మాట్లాడుకుంటా ఈ ఎయిర్పోర్ట్ కాంచి మొదలు పెడితే పోలవరం పనులైనా రాజధాని పనులైనా ఏది ముంగడబడ్డా అదంతా మోడీ సార్ పుణ్యమే. ఆయన పర్మిషన్ తెచ్చినా ఇవాళ పరదా గుంజినా ఏది చేసినా కూడా మన ఎన్డీఏ కూటమికే చెల్లిందని చెప్పుకొచ్చుండు. అంతేకాదు వచ్చేడు పోలవరంను ఇంకో 2 ఏళ్లకు అమరావతిని రెండింటి పరద గుంజే కార్యాలు సుత ప్రధానమంత్రి చేతుల మీదగానే చాలు చేస్తామన్నాడు సారు. 19లో అనుమతులు తెచ్చి శంకుస్థాపన చేశాం. భోగాపురానికి నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే, నేడు గుమ్మడికాయ కట్టింది మనమే. ఇంకో దిక్కు చిన్న సీఎం పవన్ సార్ మాట్లాడుకుంటా జంజీ పొలగాన్లు మోడీ సార్ను అనరాని మాటలు అన్నారు. గా మాటలు నన్ను మస్తు బాధ పెట్టినాయి. దేశాన్ని ముంగడి కొంచబోయే గంత పెద్ద మనిషిని పట్టుకుని గట్టనుడు ఎంతవరకు న్యాయం అన్నాడు. గిట్లా అలాంటి ప్రధానమంత్రిని చాలా మంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది. నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేది. కొత్త తరానికి ఏం తెలుసు ఆయన పడ్డ కష్టం. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి, ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. శత్రు దేశాలు, మన అభివృద్ధికి ఈర్ష్యపడే పశ్చిమ దేశాలు, వీటన్నిటినీ తట్టుకొని విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి. దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. ఇక పెద్ద సార్ల ముచ్చటట్లుంటే ఇటు చదువుల మంత్రి లోకేష్ అన్న మాట్లాడుకుంటా రాష్ట్రాన్ని ఏరుబంధం చేసి కట్టుబట్టలతో ఎల్లగొట్టిర్రు. అయినా కూడా ఎన్నడూ నారాజు కాలే. అనాథలు ఎక్కున్న రాష్ట్రాన్ని ఇలా ప్రధానమంత్రి మోడీ సారే ముంగడబడేసిండు. రాష్ట్ర అభివృద్ధికి సార్ చేసిన మేలు అంతింత కాదని మొగులు మీదికి ఎత్తుకుండు. రాష్ట్ర విభజన వల్ల మనం చాలా నష్టపోయాం. కట్టుబట్టలతో మన ప్రయాణం ప్రారంభించాం. అలాంటి అనాథగా ఉన్న రాష్ట్రాన్ని ఆదుకున్న వ్యక్తి మన నమో. భారతదేశ వ్యాప్తంగా నమో అంటే నరేంద్ర మోడీ గారు, ఆంధ్ర రాష్ట్రంలో నమో అంటే నాయుడుజీ మోడీజీ గారు. అద్భుతమైన జోడీ. ఇట్లా నడిచిన ఎయిర్పోర్టు పరదా గుంజే ముచ్చట్లు. మొత్తానికి హైదరాబాద్ పోవాల్సిన పని లేకుండా మన ప్రయాణం మనకానిచ్చే చేద్దాం అన్నట్లు దునియాతోని పోటీ పడి ఏక్ నెంబర్ ఎయిర్పోర్ట్ కట్టిర్రు. మరి ఎయిర్పోర్ట్ లో ఏమేమి సౌలతులు ఉన్నాయో ఇంకో ముచ్చట్లు చెప్పుకుందాం గానీ మోడీ సారు చేతుల మీదంగా చాలైన ఈ విమానాల స్టేషన్ చూసి మురిసిపోతురు ఏపీ పబ్లిక్.
నిరుడు ఈపాటికి వానలు వరదలు జయంగా మంత్రుల సమీక్షలు గట్టిగా నడిచినాయి. ప్రాజెక్టులకు నీళ్లు ఎంత మందం వచ్చినాయి, ఏ గేట్లు తెరిచిర్రు, వరద ఎటుకెంచి ఎటు పోతుంది అనే ముచ్చట్లన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకోర్రు. కానీ ఈ ఏడు ఎందుకో చాలా ఆలస్యమైన వానలు. అయినా సరే మీది బాజు పడ్డ వానలకు వరద గట్టినే తన్నుకొస్తుంది. అందుకే మంత్రులు ప్రాజెక్టుల బాట పట్టిర్రు. ప్రాజెక్టుల కాడ వరద మోక ఎట్లెట్లుందో ఆరుసుకుంటానికి పోయిరు. తెలంగాణ మంత్రులు ఉత్తము, శ్రీధర్ బాబు ఇంకా వివేక్ సార్లు పొద్దుగాల గాలి మోటార్ ఎక్కిన పెద్ద సార్లు సీదా కడెం ప్రాజెక్టు కాడి పోయి వచ్చే వరద ఎంత, కిందికి వదులుతున్న వరద ఎంత అని ఓ మలక అంత కళ్ళ తిరిగి చూసిర్రు. ఇక డ్యామ్ అధికారులు వచ్చిన మంత్రులకు అన్ని ముచ్చట్లు వివరించారు. అట్లనే వదులుతున్న నీళ్లతోని ఏ పాటి వ్యవసాయం చేయొచ్చు, ఎన్ని ఎకరాలకు నీళ్లు అందుతాయి అనే వివరాలు సుతా తెలుసుకురు సార్లు. అటెనక నీళ్ల మంత్రి ఉత్తమ్ సార్ మాట్లాడుకుంటా, గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో ఇరిగేషన్ పేరిట తెలంగాణ రాష్ట్రంలో దోపిడీ జరిగింది. మేము అత్యంత చిత్తశుద్ధితో, కమిట్మెంట్తో, సిన్సియారిటీతో ఉన్న నిధులు ఉపయోగించి ఏ విధంగా మాక్సిమం వాటర్ని, కృష్ణా గోదావరి వాటర్స్ని తెలంగాణ రైతులకు ఉపయోగపడే విధంగా మరి ప్రాజెక్ట్స్ తీసుకురావాలని, తెలంగాణ రాష్ట్రానికి నీటి కేటాయింపుల్లో కూడా, నీటి వాటాల్లో కూడా న్యాయం జరిగే విధంగా మా ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి నేను మనవి చేస్తూ ముగిస్తాను. జై హింద్. ఈ కడెం ప్రాజెక్టు ఒక్కటే కాదు, శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి గిట్ల 2-3 ప్రాజెక్టులు ఒకటే నాడు చుట్టొచ్చురు. ఆడసూత అంతే. ఇంతకు మునుపు ఎన్ని నీళ్లుండే, కొత్తగా ఎంత వరద వచ్చింది అనేది అరుచుకొని మంత్రి వివేక్ సార్ ఏగస్ పార్టీలను గిట్ల అరుచుకుండు. ఈ అవగాహన లేని కేటీఆర్, హరీష్ రావు వీరు కేవలము కాంగ్రెస్ పైన బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలకు వర్షాలు రావాలి, నీళ్ళు వస్తే మా రైతులు బాగుంటారు ఆ ఆలోచన లేదు. కేవలము వర్షాలు రావద్దు, నీళ్ళు ఇవ్వద్దు, కాళేశ్వరం నుంచి మళ్ళా టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని చెప్పి ఒక దురదృష్ట ఆలోచనతోని టీఆర్ఎస్ నాయకులందరూ కూడా మొన్న సోషల్ మీడియా క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఇక ఈ ముగ్గురు మంత్రులు గాలి మోటార్ల ఓ దిక్కు తిరిగితే అటు ములుగు జిల్లాల మంత్రి సీతక్క, మంగపేట ఇంకా ఏటూరు నాగారం, గోదావరి ముంపు ప్రాంతాలు కలదిరిగిన మంత్రి మేడం తక్లీఫ్ ఉన్న జనాలను మంచి తావులకు పట్టుకుపోవాలని ఆర్డర్ వేసింది అధికారులకు. అట్లనే కరకట్ట హాలత్ చూసి పునరావాస సెంటర్లలో ఉన్న పబ్లిక్ మంచి షెడ్యూల్ చూత అరుచుకుంది. కొండాయి బ్రిడ్జిని దబ్బినే పూర్తి చేస్తామని చెప్పిన సీతక్క రామన్నగూడెం పుష్కర ఘాటుకు పోయి గోదావరి నదికి పూజలు చేసింది. ఇక ఇది ఇట్లుంటే అటు జగిత్యాల జిల్లాల మంత్రి అడ్లూరు సారిగిన బానే తిరిగిండు. వెల్గటూరు మండలం స్తంభంపల్లికి పోయి చెరువును చూసిన మంత్రి సారు వరద మోక ఎక్కువైతే ఊరు కొట్టుకపోకుండా తూము దాని మరమ్మతు పనులేందో సగబెట్టరి అని ఆర్డర్ వేసిండట. ఇటు పట్నంలో మంత్రి తుమ్మల సారు భద్రాచలం వరద మోక మీద సమీక్ష చేసిండు. కలెక్టర్ ఇంకా ఎస్పీలతో మాట్లాడి ఎసొంటి ఆస్తి నష్టం, పాన నష్టం కాకుండా చూడాలే, గోదారమ్మ రువ్వడి చిన్నగా లేదు, పైలంగా ఉండాలని పూసగుచ్చుండు. మొత్తానికి వానల రువ్వడి చిన్నగా మెల్లగా వెరుగుతున్నాయాల ప్రాజెక్టులన్నీ తిరిగి నీళ్ళ ముచ్చట్లని తెలుసుకురు మంత్రులు. అన్నట్లు ఇంకో 2 వద్దుల దాకా గట్టి వానలే ఉన్నాయట. పైలం పబ్లిక్ ఆషాఢ మాసం వచ్చిందంటే పట్నంలో బోనాల పండుగ చిన్నగా ఉండదు. తొలుత గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ఫస్ట్ బోనం ఎక్కిస్తారు. అది అయినాక ఇక పట్నం అంతా బోనాల హంగామా షురువైతుంది. కమస్కం నెలన్నర దాకా ఏడనో కాడ బోనాలు చేస్తూనే ఉంటారు. అగో గిట్లనే ఆయతరం నాడయ్యే ఉజ్జయిని మహంకాళి బోనాలకు అంత తయారైందట. మరి పండుగ ఎట్లెట్లా కాబోతుంది, ఏం కథ అనేది అట్లా పోయార్చుకున్నద్దాం పారి. రైట్, లష్కర్ బోనాల పండుగకు అంతా తయారైంది తెలంగాణ సర్కారు. ఆదివారం బోనాలు, సోమవారం రంగం, ఇక మంగళవారం ఊరేగింపు. 3 వద్దులు జాతర మా జోరుగా అవుతుంది. అందుకే గుడి మొత్తం తీరు రంగులు, కలర్ లైట్లు పెట్టి చూస్తుంటే కళ్ళు జిగేలు పనేంతగా ముస్తాబు చేసిర్రు. అయితే పట్టణంలో అయ్యే ఈ లష్కర్ బోనాలకు ప్రతి 7 లక్షల మంది భక్తులు వస్తుంటారు. అందుకే వచ్చే భక్తులకు ఎసొంటి తిప్పలు కావద్దని పార్కింగ్ జాగలు, నీళ్ల సవలతులు, క్యూ లైన్లు, పాయకాన్లు అన్ని బందోబస్తు చేసిర్రు. మొత్తం 6 క్యూ లైన్లు అయితే అందులో 2 బోనాల కోసం, 2 మామూలు జనాల కోసం, ఇంకా 2 విఐపీల కోసం అట. అంతేకాదు గుడి చుట్టూ 2 కిలోమీటర్ల మందం ట్రాఫిక్ డైవర్షన్లు పెట్టిర్రు. జాతరకు బండ్లు వేసుకొని వచ్చే భక్తుల కోసం 14 సపరేట్ పార్కింగ్ జాగాలు ఉన్నాయి. ఇక బండ్లు లేని వాళ్ళకైతే ఆర్టీసీ తరఫుకేంచి స్పెషల్ బస్సులు గిన. ఇంకో ముచ్చట ఏంటంటే తెలంగాణ సాంస్కృతిక సారథి తరఫుకేంచి 175 మంది కళాకారులు మట్టికుండ బోనాన్ని తెచ్చి అమ్మవారికి అప్పచెప్తారట. నిమ్మల ముచ్చట ఏంటంటే మొన్న గోల్కొండ కాడ కొందరు చిల్లరగాలు మోపై పుక్కెట్ల పంచాయతీలు లేపినుండే కదా, అగో గసొంటి ఆవార బ్యాచ్ ను లాగులు వలగొడటానికి పోలీసు వాళ్ళు గిన గట్టిన రంగంలో దిగుతుర్రు.
అడుగడుగున సీసీ కెమెరాలు పెట్టి ఎక్కడ ఏమైనా సుత వెంటనే తెలుసుకునేటట్లు ఉపాయం చేసిర్రు. మొత్తానికి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకించి లక్షల మంది భక్తులు వస్తుంటారు కాబట్టి ముందుకు ముందే అంతా తయారైతురు కాకీలు. అయితారం బోనాలు అయినాక తెల్లారి రంగం ఉంటది. గుడికెదురుగా పచ్చికుండ మీద నిలబడి చెప్పే భవిష్యవాణి చూస్తానికైతే భక్తులు పెద్ద పెట్టునొస్తారు. అటెనక అంబారి మీద తల్లిని మా సంబురంగా ఊరేగించి సాగదోలుతారు అన్నట్టు. అట్లా ఒక్కొక్క కార్యం ఎంతో నిష్టగా చేయంగా ఉజ్జయిని మాంకాలమ్మ బోనాల జాతర ఒడుస్తుంది. మరి రాష్ట్రంలో బగ్గ పేరిల్లిన ఈ లష్కర్ బోనాల పండుగ ఇంకెంత రంజుగా అవుతుందేమో చూడాలిగా. మొన్న తెలంగాణలో పోలీస్ కొలువులకు నోటిఫికేషన్ పడ్డది. ఏమేం కాయిదాలు కావాలో అన్నీ సగబెట్టుకోర్రి అని వార్తేసినాం కదా. గా ముచ్చట్ల దరఖాస్తు వివరాలు కూడా చెప్పింది మన గవర్నమెంట్. మరి దరఖాస్తులు ఎప్పటి నుంచి చాలవుతున్నాయి, ఎప్పటిదాకా చేసుకోవచ్చో ఒక్కసారి నజరేసొద్దాం పారి. పోలీస్ కొలువులు కొట్టాలనుకుంటున్న అభ్యర్థులారా ఇక దరఖాస్తుల ముచ్చట పట్టుకొచ్చిన జాగ్రత్తగా ఇనుర్రి. మొత్తం 7,437 పోస్టులు అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. ఒక పోస్టులకు ఈ ఆగస్టు 19వ తారీఖు సంది సెప్టెంబర్ 9వ తారీఖు దాకా దరఖాస్తులు పెట్టుకోవచ్చు. అది కూడా పోలీసు రిక్రూట్మెంట్ వెబ్సైట్నే దరఖాస్తు చేసుకోవాలి సుమా. ఇంట్లో వలన SC ST అభ్యర్థులు ఉంటే వాళ్ళకు మాత్రం తప్పనిసరి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఇక పడ్డ పోస్టులలో 7,000కు పైగా కానిస్టేబుల్వే కాబట్టి ఏండ్ల కమానం ఎదురు చూస్తున్న వాళ్ళంతా మిస్ కాకుండా దరఖాస్తు చేసుకునే ఉపాయం చేయరి. ఈ ఒక్కటే కాదు, సివిల్ SI, ARSI, SPF, ఫైర్ ఫైటరు, ఫైర్ స్టేషన్ ఆఫీసరు, జైలరు ఇట్లా మస్తు ఉన్నాయి. అందుకోసం ఇప్పటికించే కాయిదాలు కల్పాలు అన్ని చదువుకోరి ప్రాక్టీస్ కింద గట్టిగా చేసుకోరు. మరి ఇక చదువు శాస్త్రం ముచ్చటకు వస్తే ఈ జూలై 29వ తారీఖు వరకు ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. అంతకు మించి చదివినా కూడా ఓకే. కాకపోతే ఫైర్ ఫైటర్ పోస్టులకు మాత్రం లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం తప్పనిసరి. ఇక వయసు ముచ్చట్లకు వస్తే 18 నుంచి 20 ఏళ్ల లోపు, SC STలకు అయితే 18 నుంచి 40 ఏళ్ల లోపు అయినా పర్లేదట. ఇది ఇట్లా పెడితే రాత పరీక్ష, పెయ్యి కొలతలు, శరీరం ఎంత గట్టి ఉంది, ఏం కథ అనేది కూడా చూస్తారట. అటు వెనుక ఫైనల్ పరీక్ష, దాని తర్వాత పేపర్లు దిద్దుడు, కొసాకరికి అభ్యర్థులు ఎంపికంటది. ప్రిలిమ్ పరీక్షల 200 ప్రశ్నలకు 200 మార్కులట. ఇక దాన్ని 3 గంటలలో పూర్తి చేసుకోవాలి. ఇవన్నీ అయిపోయినాక ఊరుకుడు పోటీ, దుంకుడు పోటీ ఇవన్నీ ఉండనే ఉంటాయి. ఇక మొత్తానికి దరఖాస్తు డేట్ అయితే వచ్చింది కాబట్టి కావాల్సిన కాగితాలు కమ్మలన్నీ తయారు ఉంచుకోరు. మరి ఓకేనా? బగ్గ పేరున్న సిరిమంతులు కానీ, రాజకీయ నాయకులు కానీ వాళ్ళ పేరు పతర ఎప్పటికీ యాద్ చేసుకునేటట్లు కొన్ని మంచి పనులు చేస్తుంటారు. అలా కొందరు ఊర్లను దత్తత తీసుకుంటే, కొందరేమో పొల్లగాళ్ళని దత్తత తీసుకుంటారు. ఇట్లనే ఆ నడుమ సినిమా హీరో రామ్ చరణ్ వాళ్ళ ఇంటామె ఉపాసనక్క ఏనుగు సింహాన్ని కూడా దత్తత తీసుకుంది. అయితే గా లిస్టులకు ఇప్పుడు ఇంకో అక్క కూడా చేరింది. చూడుర్రి గా మెవల్లో ఏం చేసిందా. మృగరాజు, చిరుత, కొమరంపులి అని ఇట్లా జంతువుల పేర్లు పెట్టుకొని సినిమాలు తీసుడే కాదు, నిజ జీవితంలో కూడా ఆ జంతువుల మంచి చెడ్డలు చూస్తామని నిరూపిస్తుంది మెగా ఫ్యామిలీ. అసలు ముచ్చట ఏంటంటే ఏపీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ వల్ల ఇంటి ఆమె అన్న లెజినోవా ఉంది కదా, అవగా మేడంది ఈ ఆగస్టు 1వ తారీఖు నాడు పుట్టిన బర్త్డేనాట. అందుకే పుట్టినరోజు నాడు ఏదన్నా ఒకటి ఎల్లకాలం యాదుకునే పని చేయాలి అని చెప్పి వైజాగ్ జూ పార్కులో ఉన్న 2 జంతువులను దత్తత తీసుకుంది మేడం. అందులో ఒకటి పెద్ద పులి, ఇంకోటి ఏనుగు. ఇక వీటి తిండి, డాక్టర్ల ఖర్చు మొత్తం మేడమే పెట్టుకుంటది అన్నట్టు. ఇక మేడం ఈ మాట చెప్పంగానే జూ పార్కులు ఉన్న ఈ 2 జంతువులను పలానా మనిషి దత్తత తీసుకుంది అని బోర్డులు సుత పెట్టిరు జూ పార్క్ అధికారులు. అయితే అక్క పుట్టి పెరిగింది రష్యా అయినప్పటికీ మన ఆచారం, కట్టుబాట్లు పొల్లు పోకుండా పాటిస్తుంది. మరీ ముఖ్యంగా పవన్ సారుకు మూగ జీవాలంటే పాయరం ఉన్న సంగతి ఎరికే కదా, అవ మేడం సుత అంతే. ఇక దత్తత తీసుకున్న ముచ్చట ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన అన్నా మేడం, మూగ జీవాలను సాది సవరించుడుకు నా వంతుకు సాయం చేస్తున్నా, ఇది నాకు మస్తు తృప్తి అనిపిస్తుంది అన్నట్టు మాట్లాడుకొచ్చింది. అన్నట్లు ఇదే జూ పార్కులో పవన్ సారు అప్పట జిరాఫీలను సుత దత్తత తీసుకుంటాట. అదట్లా ఉండగానే ఇప్పుడు మేడం కొత్త వాటిని తీసుకొని వాటి మంచి చెడ్డలు చూడబోతుంది. ఏదేమైనా అడవి జీవాల మీద పాయిరం చూపించుడే కాకుండా వాటిని రేపటి తరానికి చూపిస్తానికి ఇట్లా ముందుకొచ్చుడు మంచి ఆలోచన అని తారీఫ్ చేస్తున్నారు జంతు ప్రేమికులు, ఇంకా పవన్ సార్ అభిమానులు. మస్కుల లేచిన సంధి చీకటి పడేదాకా దినాం డ్యూటీలకని, కాలేజీలకని, యాత్రలకని, లగ్గాలకని ఓ గిట్ల లక్షల మంది ప్రయాణం చేస్తుంటారు. దాంట్లో సొంత బండ్ల మీద కంటే సర్కార్ బస్సులల్లా, మెట్రో రైళ్లల్లా ఎక్కువ మంది ప్రయాణం చేస్తుంటారు. అందుకే ఒక్కసారి బస్సు ఎక్కితే పబ్లిక్ను ఇంటి దాకా సాగనంపే ఇగ్రం చేస్తుర్రు సర్కార్ వాళ్ళు అని మొన్ననే చెప్పుకున్నాం కదా. ఇగో అట్లనే ఇంకో ఇగ్రం కూడా చేస్తుర్రట. చూడుర్రి ఆ కొత్త ఇగ్రం ఏంటిదో. బస్సులు ఎక్కి తిరిగేటోళ్ళే ఆర్టీసీకి దేవుళ్ళ లెక్క. అందుకే ఎప్పుడు చూసినా ఏదో ఓ తీరుగా పబ్లిక్కు కొత్త సౌలతి వేయాలని భలే తిప్పల పడుతుంటారు ఆఫీసర్లు. ఇట్లనే బస్సు దిగినాక పబ్లిక్ను చక్కగా ఇంటి దాకా దింపనికే
ఆర్టీసీ ఆటోలు తీసుకొస్తున్నారని మొన్ననే చెప్పుకున్నాం కదా. ఇక ఇప్పుడు గట్లనే ఇంకో కొత్త ఆలోచన కూడా చేస్తున్నట సర్కారు వాళ్ళు. రేషన్ కార్డుకైనా, డబుల్ బెడ్రూమ్ ఇండ్లకైనా, ఆర్టీసీ ఫ్రీ బస్సు ప్రయాణానికైనా ఆధార్ కార్డు ఎట్లనో ఈ కాడి నుంచి బస్ ఎక్కినా, మెట్రో రైలు ఎక్కినా, ఇంకా ప్రజా రవాణా ఏది ఎక్కినా అన్నిటికీ ఒకటే టికెట్ అన్నట్టు ఓ కార్డు తయారు చేయాలని చూస్తున్నారట. పెద్ద ఆఫీసర్లు ఆ తీరుగా ఆలోచనలు చేస్తున్నారట. ఆగో గట్లెట్లయితుంది అని అంటారా? ఎట్లయితే ర్యాపిడో, ఊబర్ అని చెప్పి బండ్లు బుక్ చేసుకుంటున్నామో గట్లనే సర్కారు వాళ్ళు కూడా ఓ యాప్ తయారు చేస్తారట. దాంట్లో ఆర్టీసీ, మెట్రో అన్ని టికెట్లు బుక్ చేసుకునేటట్టు సౌలతి చేస్తారట. అంతేకాదు బస్సు ఎక్కినప్పుడు ఓ టికెట్, మెట్రో రైలు ఎక్కినప్పుడు ఇంకో టికెట్ అన్నట్టు కాకుండా రెండిటికి కలిపి ఒకటే టికెట్ బుక్ చేసుకోవచ్చట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే దినం మెట్రో రైలు ఎక్కి పట్నంలో చాలా మంది నౌకర్లకు పోతుంటారు, పనుల మీద పోతుంటారు. అసోంటోళ్లకు నెలవారీ పాసులు కూడా ఇవ్వాలని చూస్తున్నారట. ఎట్లయితే కాలేజీ పొల్లగాన్లకు 30 ట్రిప్పులకు 20 ట్రిప్పుల పైసలే తీసుకుంటారో అట్లనే నౌకర్లు చేసేటోళ్ళకు కూడా గసొంటి ఆఫర్ తీసుకురావాలని చూస్తున్నారట. మరి ఇక ఎప్పుడు చేస్తారో ఏమో కానీ జపన చేయాలి అని కోరుకుంటారు చాలా మంది పట్నంలో నౌకర్లు చేసేటోళ్ళు. వారం దినాల సంధి వరుస పెట్టి అరుచుకుంటే ఇవాళ జర్ర నిమ్మలమైండు వానదేవుడు. కానీ మీదికెంచి ఇంకా వరద వచ్చేది వస్తూనే ఉన్నది, ప్రాజెక్టులు నిండుతూనే ఉన్నాయి. అయితే ఎతోనికి ఎత్తైతే కథోనికి కథ అయినట్టు పడక పడ్డ వానలు కొంతమందికి సంబరపడేటట్టు చేస్తే ఇంకొంతమందిని ఆగం పట్టించినాయి. ఇగో వానొచ్చింది మమ్మలను ముంచింది అని గిట్ల బాధపడుతుర్రు కొంతమంది రైతన్నలు. ఎప్పుడొచ్చినామన్నది కాదన్నా, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు వారం దినాలు వానదేవుడు దంచుకొచ్చా. ఈ వారం దినాలు పడ్డ వానలకు అంత అంగడంగడ అయ్యింది. కొన్ని జాగలలో రోడ్లు కొట్టుకుపోతే ఇంకొన్ని జాగలలో పురాగా ఇండ్లే కూలిపోయినాయి. ఇక ప్రాజెక్టులకైతే ఇప్పటికీ పొట్టు వరద వస్తున్నది. ఒకటే పారి గంత వరద వచ్చుడుతోని ప్రాజెక్టుల గేట్లు ఎత్తి ఎప్పటికప్పుడు నీళ్లు బయటికి ఇడిచి పెడుతున్నారు. గా వరద నీళ్లకు నిర్మల్ జిల్లాలో ఉన్న సిరాల ప్రాజెక్టు నిండితే గా నీళ్లను బయటికి ఇడిచినరు అధికారులు. ఇక వరద నీళ్లకు బైన్సా మండలంలో ఉన్న సీరాల చెరువు, ఇలేగావు చెరువు కట్టలు దిగినాయి. ఈ ఇంకేమున్నది, చెరువు కింద ఉన్న 700 ఎకరాల పంట మొత్తం నీళ్ల పాలయ్యింది. ఇక మాకెవరి దిక్కు అని అన్నదాతలు అరిగోసపడుతున్నారు. ప్రతి సంవత్సరం ఇంకా 2000 ఎకరాలు నీట మునుగుతాయి. ప్రతి సంవత్సరం మీదే సిచ్యువేషన్ ఉంటుంది. కానీ అందరూ రాజకీయ నాయకులు వస్తారు, చూస్తారు, మీకు మేము ఇస్తామని చెప్తారు. కానీ ఇప్పటివరకు ఎవరికి కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. ఇప్పటికీ మేమైతే 4 సార్లు పెట్టుకున్నాం. వర్షాలు లేకపోవడం వల్ల 4 సార్లు విత్తనాలు పెట్టుకున్నాము, నాటుకున్నాము. 4వసారి మంచిగా వచ్చిందంటే వర్షం వచ్చేసి నీళ్ళు వచ్చేసినాయి మొత్తం. గది పరిస్థితి. ప్రతి ఏడు పెనుగంగ పొంగి చెరువులు తెగిపోయి 2000 ఎకరాలలో పంట నష్టం అవుతుందట. అందుకే ముంపు గ్రామాల కింద సాయం చేయాలని కోరుతున్నారు ఇక్కడి పబ్లిక్. ఇక వరదలు చేయబట్టి అన్నదాతల గోస అట్లుంటే అటు ఆంధ్రాల పరవళ్ళు దొక్కుతున్నాయి నదులన్నీ. పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీ దగ్గర గోదావరి నది, శబరి నది ఉప్పొంగుతున్నాయి. ఆ వరద నీళ్లకు కింది బాచుకున్న ఊర్లన్నీ మునుగుడుతోని ఆఫీసర్లంతా పబ్లిక్ ను వేరే దిక్కు దోల్కపోతున్నారు. ఎంటైర్ జిల్లాలో మనకి 189 హ్యాబిటేషన్స్ మనం ఐడెంటిఫై చేసాము. అంటే సుమారుగా 34,000 కుటుంబాలు మనకి మాక్సిమం ఫ్లడ్ లెవెల్ 2022లో ఒకవేళ ఫ్లడ్ వచ్చినటువంటి మళ్ళీ ఫ్లడ్ పరిస్థితులు ఒకవేళ ఎదురైతే అంత ప్రకృతికి మనకి ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఆబ్వియస్ గా మనకి ఉన్నటువంటి ఫస్ట్ లెవెల్ కి కొన్ని, సెకండ్ లెవెల్ కి కొన్ని 60 అడుగుల వరకు వస్తాయి, కొన్ని 65 అడుగులకు వస్తాయి, కొన్ని నేను ప్రతిదీ మ్యాప్ చేసుకుని ఉన్నాం. ఓవరాల్ గా జిల్లాలో 150 రిలీఫ్ సెంటర్స్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. చూసిర్రు కదా, మీది బాజికెళ్ళి వచ్చే వరదకు మొత్తం ఊర్లే మునిగినాయి. గా తీర్ల సుడి పెడుతున్నది గోదావరి గంగమ్మ. ఇటు భద్రాచలం దిక్కు పర్ణశాల, సీతమ్మ తల్లి నారచీరల గట్టు, శ్రీరాముని సింహాసనం మొత్తం నీట మునిగినాయి. అక్కడ కూడా ముంపు గ్రామాల పబ్లిక్ ను వేరే దిక్కు పోవాలని చెప్పినరు ఆఫీసర్లు. మరిగా చూడాలే ఇంకెన్నొద్దులు నడుస్తుందో ఈ వరద పోటు. అటు చూస్తేనేమో ఇప్పుడైతే వరద జోరుగానే ఉన్నది, కానీ వచ్చే 2-3 నెలల్లో సుక్కవాన ఉండదు అన్నట్టు చెప్తున్నారు మొగుల ఆఫీసర్లు. మరిగా కాలం ఏం చేస్తుందో ఏమో చూసుకుంటూ పోవాలి. సెంటర్ సర్కారోళ్ళు ఆపరేషన్ ఖగార్ పేరుతోని అడవులలో ఉన్న అన్నలందరినీ బయటికి తోలుకొచ్చిర్రు. వనాలు, తుపాకులు అన్నీ ఇడిచిపెట్టి అన్నలంతా పబ్లిక్లో కలిసిర్రు. మరిగా అట్లా బయటికి వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు ఏం చేస్తుర్రు, ఎక్కడున్నారు, సర్కారోళ్ళు వాళ్ళను ఏమన్నా పట్టించుకుంటుర్రా లేదా అని అంటే ఇగో మీరే చూడుర్రి. ఒకప్పుడు తుపాకులు పట్టుకొని తిరిగిన అన్నలు ఇప్పుడు ఏం చేస్తుర్రు. వారెవ్వా, డ్రామా జోరుగా నడుస్తుంది కదా.
ఇంతకు ఎవళ్ళు వీళ్ళు ఏ ఊరి కళాకారులు అని అంటారా? ఒకప్పుడు తుపాకులు పట్టుకొని అడవుల పోంటి తిరిగిన అన్నలే ఇగో ఇట్లా కళాకారుల తీరుగా మారినరు. అవి చూడర్రి, ఒకళ్ళేమో పలుగు పార పట్టుకొని పనికి పోయి మట్టిని తోవబట్టే. ఇక అటెనక కాలం మారింది, మొత్తం టెక్నాలజీ వచ్చింది అన్నట్టు కంప్యూటర్ వత్తబట్టే. ఇక టెక్నాలజీ పెరిగినాక మొత్తం మిషన్లే వచ్చినాయి, అందుకే చేను చెలకలను ట్రాక్టర్లతో దున్నుతున్నారు అన్నట్టు ఒకళ్ళు ట్రాక్టర్ బొమ్మ తీసుకొని వచ్చి దున్నబట్టే. ఇక అటెనక చక్కటి ఇల్లు, ఇంటి దగ్గర నల్ల నీళ్లు, గిట్ల దినాలు గడిచే కొద్దీ పల్లెలు జిల్లాలు మొత్తం అభివృద్ధి అవుతున్నాయి అని కండ్లకు గట్టినట్టు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న నారాయణపూర్ జిల్లాల నితారా అనే పేరంటం పెట్టి మాజీ మావోయిస్టులతోని గిట్ల నాటకం వేయించారు. ఇన్నొద్దులు చెట్టు పుట్ట గుట్ట గుట్ట పట్టుకొని తిరిగిన అన్నలంతా ఇగో గిట్ల నాటకాలు వేస్తుండేటాలకు చూసేటోళ్ళంతా పరేషాన్ అవుతుండ్రు. చూసిరు కదా, గిట్ల 30 రోజులు శిక్షణ ఇస్తుండ్రాట. అప్పట్లో అడవులలో ఉన్నప్పటి రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. ఇప్పుడు పల్లెలన్నీ కళలు, సంస్కృతి, జాతరలు, పండుగలు, పబ్బాలతోని అందరూ మంచిగా కలిసిమెలిసి ఉంటారు. ఏం తిప్పలే లేదు. మీరు కూడా జనంతో గిట్లనే కలిసిమెలిసి ఉండాలని అన్ని ఎరకేటట్లు గిట్ల చేస్తున్నారట. మొత్తానికి ఒకప్పుడు ప్రాణభయంతో అడవులల్లో దాచుకొని తిరిగిన అన్నలు అక్కలంతా ఇప్పుడు గిట్ల అందరితోని కలిసిపోయి మెలుగుతాండ్రు. సర్కారు వాళ్ళు కూడా ఎవళ్ళకి ఎటువంటి పనుల మీద పాయిరం ఉన్నదో అటువంటి పనులే చేయిస్తాళ్ళు. ఏమైనా ఒకప్పుడు గన్నులు పట్టుకొని తిరిగిన అన్నలు గీ తీరుగా మారిపోయినరంటే చాలా మంది నయమే అనుకుంటారు ఇప్పుడు. మన బండిల గాసం లేకపోతే ఎట్లయితే ముంగటికి నడవదో అట్లనే మొదం ఏదో ఒక పంచాది లేకపోతే రాజకీయ పార్టీలు బతకలేవు. ఇట్లనే ఢిల్లీలో E20 పెట్రోల్ మీద లడాయి చాలవుతుంది అని చెప్పుకున్నాం కదా. అగో దాని మీద షీపురకట్ట పార్టీ వాళ్ళు మీటింగ్ గట్టినే పెట్టిర్రు. E20 పెట్రోల్ మంచిదా కాదా, మైలేజీ తగ్గుతుందా పెరుగుతుందా, బండి మంచిగా ఉంటుందా ఖరాబ్ అవుతుందా అని అందరినీ కూసోబెట్టి మాట ముచ్చట్లు చేసిర్రు. పాండ్రిగా సంగతి ఏదో చూద్దాం. E20 పెట్రోల్ మీద ఢిల్లీలో లడాయి గట్టిగానే అవుతుంది. ఒక పూట షే పార్టీ లీడర్లు ధర్నా చేస్తే ఇంకో పూట షీపూర్ కట్ట షిగమూగుతున్నారు. శనివారం పూట షీపూర్ కట్ట పార్టీ పెద్ద మనిషి అరవింద్ కేజ్రీవాల్ సారు పెద్ద మీటింగే పెట్టిండు. ఈ మీటింగ్ లా ఎథనాల్ పెట్రోల్ వల్ల చాలా పాత బండ్లు ఖరాబ్ అవుతున్నాయి, అసలుకే ఎసరు వచ్చినట్టు బండి మైలేజీ పడిపోతుంది, అంతేకాకుండా ధర కూడా ఎక్కువనే ఉన్నది. అందుకే మొట్టమొదలు ధర తక్కువ చేయాలి, అట్లనే సెంటర్ సర్కార్ ఇథనాల్ కలిపిన పెట్రోల్ పోసుకోవాలి అని కండిషన్ పెట్టొద్దు. ఎవరి బండి వాళ్ళ ఇష్టం, ఎవరికి నచ్చిన పెట్రోల్ వాళ్ళు పోసుకునే సౌలత్ కల్పియాలి. అట్లనే E20 పెట్రోల్ వల్ల బండి మైలేజీ తక్కువ ఇస్తుంది కాబట్టి ధర కూడా ఎంబడే తగ్గించాలి అని అరవింద్ కేజ్రీవాల్ సార్ డిమాండ్ చేసిండు. अगर आप ये ऑप्शन दोगे E20 बिका तो इसका लाभ आपका E20 सही है भाई, मार्केट है, मार्केट को तय करने दो ना। तो ऑप्शन मिलनी चाहिए, E20 खरीदना चाहे तो E20 कोई खरीदे और अगर प्योर पेट्रोल खरीदना चाहे तो प्योर पेट्रोल। दूसरी डिमांड, प्योर पेट्रोल से E20 सस्ता होना चाहिए। और तीसरी डिमांड मैंने कैलकुलेट करा है, आज जबरदस्ती तेल कंपनियों को फायदा पहुंचाने के लिए पेट्रोल महंगा कर रखा है। पेट्रोल 84 रुपए से कम होना चाहिए, 84 रुपए लीटर से। ఇన్నర్ కదా, గిట్ల ఎగస్ పార్టీ లీడర్ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సార్ గట్టిగానే అరుచుకోవట్టే. సర్కార్ అయితే E20 పెట్రోల్ చాలా మంచిది అని ఒక దిక్కు చెప్తున్నది. గిట్ల పెట్రోల్ కాలక ముందే మంటలు రాజుకుంటున్నాయి. చూడాల మళ్ళా ఏడిదాకా పోతుందో E20 పెట్రోల్ పంచాయతీ. చలో మరి ఎవరి మాట పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.